నీ పేరు? మురళి. మురళి? ఆహా, నీ మాటలు ఆ ముకుందుని మురళీగానం కట్టే మధురంగా ఉన్నాయి. పంతులు స్వామి ఎవరు? వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. స్వామి స్వామి కొంచెం ఆగండి. పాపం అలసిపోయినట్లున్నారు, కొంచెం పాలు పుచ్చుకొని వెళ్ళండి. పాలా? నాకెందుకు? ఆ పాలు ఆ వెన్న అంతా నువ్వే అనుభవించు. మరి ఇంద్రజాల మహేంద్రజాల విద్యలన్నీ నేర్చుకున్నాడు. మీరా మునేంద్ర? మంచి సమయానికి వచ్చారు, రండి. కూర్చోండి స్వామి. చంద్ర, మునిందులకు త్వరగా వడ్డించు. పాపం ఎంత ఆకలితో వచ్చారో. ఉండబయ్యా, నీ లీల నీది, నా గోల నాది. స్వామి భోంచేసి వెళ్ళండి. ఎందుకు? వద్దులే, నిన్ను చూస్తేనే నా కడుపు నిండిపోయింది. వస్తా. శ్రీమద్ రమారమణ గోవిందో. సంతోషించాం గాని తంబురాను ఈ చిడతలు ఏమిటి సన్యాసులు కలిసావా? కలికి ఏం చేయలే, కళ్యాణం ఆడవే కలికి అంటే కాదు కాదని తోసేస్తుంటే సన్యాసిని గాక సంసారిని ఎలా అవుతానే సుందరి. నా ఏడుపేదో నన్ను ఏడవని. అమ్మా నాస్తి అయ్యా నాస్తి, చేతిలో చిల్లి గౌవ నాస్తి, భార్యా నాస్తి, బ్రతుకే నాస్తి, బిడ్డలు పాపలు ముందే నాస్తి, నాస్తి నాస్తి కిమ్మల్ నాస్తి. ఏ ఏ ఏ ఎందుకే అలా ఏడుస్తావు? మరి నువ్వు పద్యం చదువుతూ ఏడ్చావుగా. అది నా ఏడుపు కాదే, అది ఆ రాగంలోనే ఉంది. ఏడ్చినట్టే ఉంది గాని ఆ తంబురు అవతల మారేసి లేచులారా. మరి పెళ్లి చేసుకుంటావా? ఒట్టు? ఒట్టు మీద ఒట్టు. ఇంతకు మన జాతకంలో కళ్యాణ యోగం లేదేం? కృష్ణ కృష్ణ. ఎవరు? మీరా? నేనే. ఈ చెట్లలో కూర్చున్నారే స్వామి, పెళ్లి కూతుర్ని వెతుక్కున్నారా? చాలేవయ్యా. నను రారమ్మని చేరబిల్చి, నను రారమ్మని చేరబిల్చి, ఈ విధముగా నమ్మించి రావించి, అందిన మాయాగతులెల్లపై కొలిపి వీధింద్రోతి త్రిప్పించి, నీ జనముల్ నీవును గేలిసేయుదురే కృష్ణ కృష్ణ. నారదుండింత చుల్కనయ్యి తోచెనె నీకు, నిన్నన పనేలా నేను మూర్ఖుండనై. ఏమిటి స్వామి, మీ పెళ్లి అతి వైభవంగా జరిపి గురుదక్షిణగా కన్యాదానం చేద్దాం అనుకుంటా. చాలే, నేర్చుకున్నావు విద్య. ద్వారకలో నీవు లేని ఇల్లేది? అంతమందిలో లెక్కకు ఒక్కదాన్ని దక్కనిచ్చావు నాకు. అదేమి విచిత్రము! ఒకే మనిషి ఏమిటి,
ఒకే సమయంలో అన్ని ఇళ్లలోనూ కనిపించడం ఏమిటి? అదే తమరే సెలవే ఉండే. అంతా మాయ. మాయాతీతులు కదా తమరు. అన్నీ తెలిసి కూడా ప్రతి ఇంటికి అలా ఎగబడ్డారేం స్వామి? వెర్రివాడా, ఆ జన్మ బ్రహ్మచారిని నాకెందుకయ్యా ఈ పెళ్లి పెడాకులును? నీవు నిజంగా నమ్మేశావాయే? ఆహా, నీ స్వభావం ఎటువంటిదో తెలుసుకుందామని అలా అడిగాను అంతే. దాంతో నీ దొంగదానాలు, నీ కపట నాటకాలు, నీ స్వార్థపరత్వం పూర్తిగా బయటపడ్డాయి. చాలు చాలు కానీ నా మహతిని నాకు ఇచ్చేయి. నా దారిని నేను పోతాను. కృష్ణ 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 చేసుకుంటానండి, పెళ్లి చేసుకుంటానండి. ఎవరు? పెళ్లి చేసుకుంటానండి. అమ్మయ్యా, ఇప్పటికి నా బరువు తీరిపోయింది. వెంటనే వెళ్ళి పెళ్లికి ఏర్పాట్లు చేయించు. ఓ త్వరగా రండి, లేకపోతే మళ్ళీ ఆవిడ మనసు మారిపోతుందేమో. అలాగే. ఇదిగో స్వామి. విన్నారా స్వామి? పాపం ఒకటే ఎడుపట. ఎవరు? ఓ అమ్మాయి మీరు ద్వారకలో తెగ తిరుగుతూ ఉంటే చూచి ప్రేమించిందట. అట్లాగా? పోనిద్దు, ఈ ఆడవాళ్ళ సంగతులు నాతో చెప్పకు. నేను అస్కలిత బ్రహ్మచారిని. ఓహో, ఇంతకు ఆమె ఏమంటోందో? ఏమంటుంది? నారద మునిందులు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఏ నదిలో దూకి చచ్చిపోతాను అని అంటుందట. అయ్యో పాపం, వద్దని చెప్పు కృష్ణ. ఏమిటి పెళ్ళా? అది కాదయ్యా, నదిలో దూకవద్దని చెప్పు. మరి పెళ్లి చేసుకుంటారా? ఏం చేస్తాం? ఆపద్ధర్మం. చూస్తూ చూస్తూ ఓ చిన్నది నా కోసం నదిలో దూకి చచ్చిపోతే ఆ పాపం నాకు చుట్టుకోదు. అవునవును. పద పద. స్వామి, కాలుగాలిని పిల్లిలా ఇల్లు తిరిగి అలిసిపోయారు. చెమటలు పోశాయి. ఆ నదిలో స్నానం చేసి విడుదరు గాని రండి. స్వామి, వీణ నా చేతికి ఇవ్వండి. ఓహో, నేనివ్వను. మహతి నీ చేతికిచ్చి నేను ఇది వరకు పడ్డ బాధలు చాలు. వీణు మీ అర్థాంగి వంటిది కాబట్టి మీతో పాటు సరిగంగా స్నానాలు ఆడాలనే మీ భావం. నీటిలో తడిస్తే చెడిపోదు. అవునయ్యో, నిజమే. తీసుకో స్వామి. సీతలు, పుష్పమాల. అబ్బబ్బబ్బబ్బా, నాదనుకునేదంతా తీసుకుంటేనే గాని ఊరుకోవు కదా మహానుభావ. నానే అహంభావాన్ని వదిలించడానికే కదా స్వామి ఈ ప్రయత్నం అంతా. శ్రీమద్ రమారమణ గోవిందో. సొగసు వనానికి వెన్నెల, యవ్వనానికి వెన్నెల. నా వయసు నా సొగసు వనానికి వెన్నెల, యవ్వనానికి వెన్నెల. తలుపుల చేత నాకంటే తీరు నీకంటే మేలు, నాకంటే తీరు నీకంటే మేలు. చూపులనే తూపులుగా విసరుదు నా రిమ్మున. నా వయసు నా సొగసు వనానికి వెన్నెల, యవ్వనానికి వెన్నెల.
నా మోము అందం మోహముతో మాయలతో మోహముతో మాయలతో ఈ మహినే ఏలన నా వయసు నా సొగసు వనానికే వెన్నెల యవ్వనానికే వెన్నెల జీవహింస అయ్యో దెబ్బ తగిలిందా నేను చూడలేదు. చాలు చాలులే కలువ పువ్వులంత కళ్ళు పెట్టుకుని చూడలేదంటావే. అయ్యో పాప ఏది ముందు నీ కట్టు పెడతాను. ఓహో చాలా కొంటి కోణంగా ఉన్నావే. దెబ్బ తగిలిందే ఎంత నాటకం ఆడా? కాదు కాదు నాకు దెబ్బ తగలదుగా, నేను బ్రహ్మపుత్రుణ్ణి. అయితే అయ్యావు గాని ఇక ఇంటికి వెళ్ళు. బొత్తిగా భయభక్తులేని ఆడదానిలా ఉన్నావే చూస్తే. అరే బొత్తిగా ఆడదంటే అదిరిపడే మొగాళ్ళ ఉన్నావే చూస్తే. అది సరే గాని నీవెవరి చిన్నదానివి? అది సరే గాని నువ్వెవరి చిన్నాడివి? నేనా? సృష్టికంతకు మూల పురుషుడైన చతుర్ముఖ బ్రహ్మ లేడు, ఆయన సుపుత్రుణ్ణి. పైగా అత్యద్భుత శక్తులు గల ఆజమ బ్రహ్మచారిని కూడా. మరి నీవు? నేనా? ఈ అడవికంతటికి ప్రభువైన రుద్రనొద్దర కూతుర్ని. కల్లా కపట వెరుగని కన్నెపడుచును తెలుసా? అయితే నీ పేరు? మరి నీ పేరు? నారదమునీంద్రుడు. నా పేరు మాయ. మాయ? మహా చక్కని పేరు. అన్నట్టు నీకు ఇంకా పెళ్లి కాలేదుగా? నీకు? నాకు కాలేదు. నిన్ను ఏ పెట్టా కట్టుకోనంది కాబోలు. నాకే నచ్చగా నేనే అడగలేదు. మరి నీకెందుకు పెళ్లి కాలేదు? నాకు నచ్చగా నేను ఇంకా ఎవరిని అడగలేదు. అయితే నేను అడుగుతున్నాను. ఏంటి? అదే నీకు ఎలాంటి వాడు నచ్చుతాడు అని. నన్ను కట్టుకునేవాడు సుక్కల్లో చందమామల్లే ఉండాలి, బాగా పాడాలి, నన్ను ఊరూర తిప్పి ఇంతలన్నీ చూపించాలి. ఇంకే ఇవన్నీ మన లక్షణాలే. ఇదిగో పిల్ల, నువ్వు చెప్పిన గుణాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఇటు చూడు. మరి 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 అబ్బబ్బా ఏంటిది? ప్రాణం. ఓహో ఒంటిగా ఆడది గంట పడితే గంటలా వాగుతూ ఎంట పెట్టమేనా నీ కథ? కాదు, అది కాదు. నీ అందాలు చూస్తూ నా కనులకు విందులు చేసుకుందామని. అయితే నేను అంత అందంగా ఉన్నానా? ఇంత అంతానా? సందేహం ఉంటే నా హృదయాన్ని అడిగి చూడు. ఏది? సానా సానా నీ మోము చక్కని చందమామా నెలతా నెలతా నీ నవ్వు పండు వెన్నెలల వెలుగే మగువా మగువా నీ మోవి మధురమౌ మధువు కాదే వనిత వనిత నీ చూపు చెరుకు విలుకాని తూపు
ఆ ఆ చాలా బాగా పాడావే. మరి ఆ రాగం నాకు నేర్పుతా. ఓ, నీకు నా మీద అనురాగం కలిగేటట్టు. మరి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇదిగో ఒళ్ళు దగ్గరట్టు మాట్లాడు. ఏ మా అయ్యకి తెలిస్తే నిన్ను పనసకాయల్లో చెక్కేస్తాడు. పోనీ మీ అయ్యకు తెలియకుండా మన ఇద్దరం గాంధర్వ విధిని పెళ్లాడదాం. అప్పుడేం చేస్తాడు మీ అయ్య? ఓహో, ఒట్టి తొందర మనిషిలా ఉన్నావే. నీకు తెలియదు మాయా, ప్రేమకు ఆలస్యం పనికిరాదు. ఆ? ఆ. ఓహో. మాయా, రాక్షసులు రాక్షసులు మాయా, ఏమిటి గోళ? రాక్షసులు. రాక్షసులు అంటావేంటి? లేలే. మా అయ్య రుద్రమ్మ దొర, మా అమ్మ దుర్గమ్మ దొరసాని, మా సంతానయ్య. అట్లా చూస్తావంటే మా అమ్మ మా అయ్యకి మొక్కు. నేనా? నేను బ్రహ్మపుత్రుని. నువ్వెంతోడమైనా తప్పదు. పడు ముందు, అది మా ఆచారం. గ్రహచారం.